2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇప్పుడు చాలా వేడిగానే ఉన్నాయని చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, అసలు ఈ 3 పార్టీలకు డోకానే లేదు. ఈ 3 పార్టీల్లో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన. ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక సీనియర్ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారితీశాయి. విజయసాయిరెడ్డి ఆయన శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దానికి సంబంధించి ఇప్పుడు చాలా ఒక ఇంపార్టెంట్ డిస్కషన్గా నడుస్తుంది. గత ఆయన పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో జరిగిన పరిణామాల గురించి మళ్ళీ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీలో అసలు ఏం జరుగుతుంది, పార్టీ పరిస్థితి ఈ విధంగా మారడానికి, తయారు కావడానికి ఎవరో కారణం కాదు, జగన్మోహన్ రెడ్డియే. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఏదైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరి ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తులు, ఒక సీరియస్గా పాలిటిక్స్పై ఫోకస్ పెట్టలేనటువంటి నాయకులు, నీతి నిజాయితీ లేనటువంటి వ్యక్తులు, ఇలా ఆయనలో ఉన్నటువంటి బాధనంతా వెలగక్కారు. ఆయన బాధంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక మిగిలిన వారు అందరికీ తెలిసినటువంటిదే. అయోధ్య రామిరెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, ఇలా కొంతమంది నాయకుల తీరును తప్పుబడుతూ విజయసాయిరెడ్డి మాట్లాడటం అనేది ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామంగా మారింది. గతంలో కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి అంటే పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ కోటరీని పక్కన పెడితే నేను మళ్ళీ వస్తా. మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు సంధించారు. మీరు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని. ఎస్, రావచ్చు, అవకాశం ఉంది. నేను ఇప్పుడు రెస్ట్లో ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటున్నా. గతంలో కూడా అదే మాట మాట్లాడారు. నేను ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై పలుకుతున్నాను, హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటా అన్నారు. అయితే ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మళ్ళీ మనసు పుట్టినట్లుంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు 10 నెలలైంది. 2025 అంటే ఈ ఏడాది ఆరంభం జనవరిలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారాయి. ఏదైతే ఆయన పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి తరుణంలో, ఆ సమయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది అని ఆయన ఇచ్చినటువంటి ఆ హింటే ఇప్పుడు చెవిరెడ్డి కానీ కొంతమంది ప్రముఖులు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇలాంటి క్రమంలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. విజయసాయిరెడ్డి వాస్తవంగా చెప్పాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు ఉందో, ఆ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి.
దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు మళ్లించుకున్నారు, ఆయన అక్రమంగా సంపాదించారు, లేనటువంటి కంపెనీలను నెలకొల్పి షెల్ కంపెనీలతో ఆ టైఅప్ అయినట్టు అయ్యి దానికి సంబంధించి అంటే షెల్ కంపెనీలు అంటే బయట బోర్డు మాత్రమే ఉంటుంది, లోపల యాక్టివిటీ ఏమి ఉండదు. దాని ద్వారా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్స్, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఈ రకమైనటువంటివి చాలా పెద్ద ఎత్తున జరిగాయి. సో ఇటువంటి క్రమంలో ఆయన జైలుకి వెళ్ళొచ్చారు, విజయసాయిరెడ్డి కూడా జైలుకి వెళ్ళొచ్చారు. ఆయన A1 అయితే జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి. ఇప్పటికీ కూడా సిబిఐ ఈడీ కేసుల్లో ఆయన ఉన్నారు, విచారిస్తున్నారు ఆయన్ని. ఇటువంటి తరుణంలో తాజాగా సిబిఐ కోర్టుకు హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి మళ్ళీ స్పందించడం అనేది ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఇక్కడ రాజకీయంగా ఎవరి ప్రాబల్యాన్ని వారు కాపాడుకోవడం కోసమో వారి మనుగడ కోసమో పొలిటికల్ జర్నీ అనేది కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేటువంటి వ్యక్తి ఏదో ఒకటి ఆశించే వస్తాడు ఖచ్చితంగా. మరి అటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనతో కాస్త సంప్రదింపులు జరిపారు. అంటే ఆయనకున్నటువంటి పరిచయాల నేపథ్యంలో కొద్దిగా మంచి రిలేషన్స్ ఉన్నాయి బీజేపీ పెద్దలతో, జనసేనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులతో కూడా ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఆయన తాజాగా అంటే మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీ పక్కన పెడితే నేను వస్తా అన్నట్లుగానే ఒక ఇండికేషన్ ఇచ్చారు. అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూనే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలతో ఆయన ముందుకు వెళ్తారు, కానీ ఆయన్ను కొంప ముంచేది ఎవరో కాదు కోటరీనే. అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే ఈ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా. సో మొత్తానికైతే తాజాగా విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి అని చెప్పాలి. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే మంచి మంచి వ్యక్తులను అంటే జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఉన్నటువంటి వారిని, ఫ్యామిలీ రిలేషన్స్తో మంచి ఇది ఉన్నవారిని, ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి, అటువంటి వారంతా దూరం అయ్యారు పార్టీకి, కుటుంబానికి కూడా, వైఎస్ కుటుంబానికి. దానికి జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి తప్పే, ఆయన చేసుకుందే అంతా. ఇలాంటి సందర్భంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి, దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేసుకోవాలి. వస్తున్నటువంటి ఒడిదుడుకులు కావచ్చు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, అన్నిటినీ ఓవర్కమ్ చేయాలి, అధిగమించాలి. ఒక పక్కన ఎదుర్కొంటూ ఇవి కూడా చూసుకోవాలి. దాని బాధ్యత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చాలా ఉంది. మరి ఇటువంటి తరుణంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. పార్టీలోంచి బయటికి వెళ్ళిన వారు వస్తే మళ్ళీ నేను సాదరంగా ఆహ్వానిస్తాను, తీసుకుంటాను అని ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ కుటుంబంతో విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి అనుబంధం, సంబంధం అలాంటిది. జగన్మోహన్ రెడ్డితోనే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనతోనే మంచి సంబంధాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, చార్టెడ్ అకౌంటెంట్గా పార్టీ స్థాపించినప్పటి నుంచి, వైఎస్ఆర్సీపీ నెలకొల్పినప్పటి నుంచి ఆ పార్టీతోనే కొనసాగారు. ఆ కుటుంబానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు కూడా ఈయన చూసేటువంటి వ్యక్తి, చార్టెడ్ అకౌంటెంట్గా. మరి ఇలాంటి సందర్భంలో నమ్మకమైనటువంటి వ్యక్తులను దూరం చేసుకుంటే ఇప్పుడు నష్టపోతున్నాం, ఇది భవిష్యత్ కాలంలో జరగకూడదని జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచనతో ఉన్నారట. చాలా సందర్భాల్లో ఆయన అనుచరుల దగ్గర ఈ మాట చెప్పినట్లు కూడా అప్పట్లో చర్చ జరిగింది. సో మొత్తానికైతే విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆ గ్యాంగ్ను పక్కన పెట్టకపోతే, కోటరీని తొలగించకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి జగన్ వెళ్తారు అనేది ఆయన మీనింగ్. చాలా
ఆవేదన పూరితంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని ఒక్కసారిగా కురిపించి ఈ కోటరీ ఎప్పుడు మాట్లాడినా ఆయన సీరియస్గా అగ్రెసివ్గా మాట్లాడతారు. జగన్ మంచి వ్యక్తే, జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీయే కొంప ముంచుతుంది. మళ్ళీ అదే పాఠం పట్టుకున్నారు. మొత్తాన్ని చూడాలి. రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే వేరొక పార్టీకి వెళ్ళాలంటే ఎక్కడా కూడా ఆయనకు దారి లేదు, అన్ని మార్గాలు మూసుకుపోయాయి. కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకే వెళ్ళటానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది చూడాలి. రాజకీయాలు అన్న తర్వాత నైట్కి నైట్ ఏం జరుగుతుందో, తెల్లారి పరిస్థితి ఏంటనేది మనకు తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదు, ఎవరిపై ఏ కండవ ఎప్పుడొస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారి రాజకీయ సౌలభ్యం కోసం, వారి పొలిటికల్ లైఫ్ని కంటిన్యూ చేసేందుకు రకరకాల విన్యాసాలు, రకరకాల ఎత్తుగడలు, అనేక రకాల వ్యూహాలు పన్నటం ఈ రాజకీయ నాయకులకి కొత్త ఏం కాదు. చూడాలి విజయసాయిరెడ్డి విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎలా మూవ్ అవుతారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ప్రాతిపదికన తీసుకొని కోటరీని పక్కన పెడతారా, లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.